ఏది నిజం. హలో, బాగున్నారా? నేను మీ డిఆర్కే. ఏది నిజం అనే కార్యక్రమం ద్వారా మేము ముందుకు వచ్చాను. ఈ మధ్య మనం ఈ కో లివింగ్ హాస్టల్స్ అని బాగా చూస్తున్నాం కదా. ఈ కో లివింగ్ హాస్టల్ అంటే ఏమిటి? మెన్స్ పీజీ హాస్టల్ అంటే తెలుసు మనకు, మెన్స్ పీజీ హాస్టల్ అంటే తెలుసు. కానీ కో లివింగ్ హాస్టల్స్ ఈ మధ్య మనం ఐటీ కారిడార్లో చాలా చూస్తాం. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాలో ఈ కో లివింగ్ హాస్టల్స్ అని చాలా పాపులర్ అవుతున్నాయి. అసలు ఈ కో లివింగ్ ఏంటిది అంటే, కో లివింగ్ అంటే ఒకే రూమ్లో ఒక పురుషుడు స్త్రీ కలిసి జీవించడం. జనరల్గా ఒక పురుషుడు స్త్రీ ఎప్పుడు కలిసి జీవిస్తారు? మన సమాజంలో వివాహమైన తర్వాత వారికి కలిసి జీవించాలి. అయితే ఈ మధ్య మనకు లా అండ్ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ నువ్వు మేజర్ అయినట్లయితే, మీ ఇద్దరు ఇష్టపడినట్లయితే మీ సహజీవనము మీరు కలిసి ఉండొచ్చు అని మనం లా చెప్తుంది. కానీ మన బైబిల్ ఏం చెప్తుంది అంటే, బైబిల్ అది ఒప్పుకోవట్లేదు, పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోవట్లేదు. అనేకమైన మతాలు కూడా అది ఒప్పుకోదు, సమాజం కూడా దాన్ని ఇష్టపడది. ఎందుకనగా అంటే, వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినది. మొదటిగా ఆదాముని దేవుడు సృజించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటైన సహకారిని అవ్వని దేవుడు దయచేశాడు. మొదటి వివాహం దేవుడు చేశాడు. జ్ఞాపకం చేసుకుందాం. వివాహము ఎందుకు అది అన్ని విషయంలో ఘనమైనది అంటే, దాని ద్వారా మొదటిగా ఒక స్త్రీకి పురుషునికి ఒక నిబద్ధత అంటే కమిట్మెంట్ ఉంటుంది. లీగల్ రికగ్నైషన్ అంటే చట్టపరమైన వారికి రికగ్నైషన్ ఉంటుంది, ఆ గుర్తింపు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. దాని ద్వారా రెండు కుటుంబాలు, ఒక కుటుంబము ఏర్పడుతుంది. ఒక ఎమోషనల్ బాండేజ్, ఒక సెక్యూర్ బాండేజ్, సోషల్ బాండేజ్ అని ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో ఒక బాండేజ్ని, అది నిబంధతని క్రియేట్ చేస్తుంది. అందుకొరకే వివాహం అనేది మొదటి నుండి జ్ఞాపకం చేసుకోవాలా. ఇట్స్ ఎ గ్రేట్ సెలబ్రేషన్. కుటుంబంలో మనకు పెళ్ళరగానే హడావుడి ఉంటుంది కదా. చాలామంది హడావుడిగా పెళ్లి చేస్తారు, కొంతమంది సింపుల్గా పెళ్లి చేసుకుంటారు, వారికి స్థాయి తగ్గట్టు వారు పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్ళి అనేది చాలా ఒక కుటుంబాల్లో ఆనందంని తీసుకొచ్చే ఒక చిన్న సన్నివేశం, లేకపోతే అదొక చిన్న ఫంక్షన్ అనుకోండి. ఆ కుటుంబంలో గొప్ప పండుగ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనగా అంటే, ఒక స్త్రీ పురుషుడు కలవాలి అంటే సమాజంలో వారి వివాహమైన తర్వాతనే కలిసి జీవించాలని ఇష్టపడతారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మ్యారేజ్ అనేది, వెడ్డింగ్ అనేది ఒక రోజు కోసమే, ఇట్స్ ఓన్లీ ఫర్ వన్ డే. కానీ అది ఏం చేస్తుందంటే ఇద్దరిని టుగెదర్ అది వెల్డింగ్ చేసేస్తుంది లైఫ్ టైం. అది జ్ఞాపకం చేసుకోవాలి. వెడ్డింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ డే, బట్ యు ఆర్ వెల్డెడ్ టుగెదర్ ఫర్ లైఫ్ టైం. అంటే ఇద్దరు ఒక భార్య భర్తలుగా జీవితకాలం జీవించాలని ఆశిస్తారు. అందుకొరకే పెళ్ళి నూరేళ్ల పంట అంటారు. అంటే వారి వివాహం చేసిన తర్వాత వాళ్ళు నూరేళ్ళు కలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. అయితే భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, భర్తకు కావాల్సింది మొదటిగా గుర్తుపెట్టుకోండి, మర్యాద, గౌరవము, రెస్పెక్ట్ ఉన్నట్లయితే, వారికి ఎమోషనల్ బాండేజ్, లాయల్టీ ఉన్నట్లయితే, ఫిజికల్ ఇంటిమసీ ఉన్నట్లయితే ఏ భర్త అయినా తన భార్యని ప్రేమిస్తాడు. కానీ భార్య కావాల్సింది ఏమిటి అని చూస్తే, జెండర్గా వారికి కావాల్సింది మొదటిగా ప్రేమ, అలానే సెక్యూర్ అండ్ సేఫ్టీ అంటాం. వారికి సపోర్ట్ ఉండాలి. ఎప్పుడైతే సపోర్ట్ ఉన్నట్టుంటే భార్యలు ఆ కుటుంబంలో వాళ్ళు నిల్చుంటారు. అందుకొరకే బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది, ఆ వివేచనతో అది స్థిరపడుతుంది. అంటే మనకు మంచి అండర్స్టాండింగ్, ఇరువురు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అయితే నేను దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు. చూడండి, ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక వెహికల్ వెళ్ళాలంటే 4 మనకు టైర్స్ ఉన్నట్లు 4T రూల్ అనేది మనం వాడదాం. మొదటిది ఏమిటంటే ట్రూత్, నిజం అనేది ఉండాలి. అంటే చాలామంది పెళ్ళి ఏమంటారంటే 100 అబద్ధాలు అనేది ఒక వివాహం చేయమంటారు. కానీ వివాహం చేయగలుగుతారు, కానీ వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ని మీరు నిలబెట్టలేరు. అబద్ధాలతోటి ఏది నిలబడేది. కనుక జ్ఞాపకం చేసుకోండి, నిజం అనేది ఎప్పుడైనా అది బయటకు వస్తుంది. కాబట్టి నిజం అనేది ఎప్పుడైనా తెలుసుకోవడానికి ఇద్దరి మధ్యలో ఏమున్నా కూడా వారి బాధ కాకుండా నిజాన్ని వారు తెలుపుకోవాలి. రెండవది జ్ఞాపకం చేసుకోండి, ట్రస్ట్, నమ్మకం. భర్త అంటే భార్య మీద నమ్మకం, భార్య అంటే భర్త మీద నమ్మకం ఉన్న దగ్గరనే కుటుంబం అనేది నిలబడుతుంది. మూడవది జ్ఞాపకం చేసుకోండి, టాక్ అంటే మాట, కమ్యూనికేషన్. ఇద్దరు మంచిగా, ఒకవేళ ఇబ్బంది, ఒకరు తప్పు చేసినా మంచిగా మాట్లాడి, అంటే వారి బాధ పెట్టకుండా వారిని మంచిగా మాట్లాడి, ఒక మంచి భావముతో మాట్లాడి, హృదయాలు బాధ కాకుండా మాట్లాడుకొని మరి ఇద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ ఉండాలి, మాటలు అనేవి ఉండాలి. నాలుగవది జ్ఞాపకం చేసుకుంటే టచ్ అంటే సంబంధము. అంటే మీరు ఇరువురు కలిసి ఒక మంచి అన్యోన్యమైన ప్రేమ కలిగిన సంబంధం కలిగి ఉండాలి. కొత్తగా పెళ్లి అయిన వారికి నేను ఒకప్పుడు మాట చెప్తాను, మీరు ఇరువురు ఎంత కొట్లాడుకున్నా ఇంట్లో కొన్ని మాత్రం బ్యాగ్ కట్టుకొని బయటకు పోకమ్మా అని చెప్తాను. నువ్వు
కొట్లాడేది పంచాయతీ అయింది, కానీ ఇంట్లోనే ఉండాలా. ఇంట్లోకి వెళ్ళి బయట పట్టుకొని నేను పోతున్నాను తల్లిగారింటికి, నేను వెళ్ళిపోవద్దు. ఇంట్లోనే ఉండండి. మీరు ఒకరోజు గంట సేపు మాట్లాడరేమో, 2 గంటలు మాట్లాడిన తర్వాత వెంటనే మాట్లాడతారు. అవుట్ ఆఫ్ ద సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సీన్ అన్నట్టు. ఒకవేళ మీరు కళ్ళకి వెళ్ళిపోతే చాలామంది వచ్చేస్తారు, అందుకొరకే వెళ్ళకండి. అలానే ఉండండి. మీరు సంసారం చేస్తున్నారు, ఇబ్బందులు కొట్లాట్లు ఉంటానే ఉంటాయి, కానీ వెళ్ళిపోకూడదని చెప్తుంటారు. అందుకనే చూడండి, చాలామంది అంటారు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగుంటారు. కానీ మీరు వింటే విడ్డూరం అవుతారు. లవ్ మ్యారేజ్లోనే ఎక్కువ డైవర్స్ రేషియోస్ ఉంటాయి. ఎందుకు ఉన్నాయి అని మనం ఒక అనాలిసిస్ చూస్తే 30 to 40% ఇండియాలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. అలానే ఒకవేళ గ్లోబల్గా చూస్తే 40 to 50%. అరేంజ్ మ్యారేజ్లో డైవర్స్ రేషియో తక్కువ కనిపిస్తుంది, 1 to 4%. గ్లోబల్లో 4 to 6%. ఎందుకు ఇలా ఉంది అంటే అరేంజ్ మ్యారేజ్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అలానే వాళ్ళ కల్చర్ సపోర్ట్ ఉంటుంది, రిలీజియస్ సపోర్ట్ ఉంటుంది. నలుగురు వారిని కలిపారు కాబట్టి వారిని తిరిగి వారిని ఇరువురిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. లవ్ మ్యారేజ్లో ఏముంటుందంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి ఎమోషన్స్ తోటి, ఫీలింగ్స్ తోటి పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఒక్కసారి ఆ ఫీలింగ్స్ దెబ్బతిన్న వెంటనే వాళ్ళు డైవర్స్ని తీసుకుంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఒక కుటుంబం నిలబడాలి అంటే మొదటి కావాల్సింది ఏమంటే మీ ఇద్దరి మధ్యలో కావాల్సిన అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే గుణం ఉండాలి. మీ ఇరువురు మధ్యలో రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం అనేది ఉండాలి. మూడవది మీ ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ ఉండాలి, అంటే నిబద్ధత ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. నాలుగవది కమ్యూనికేషన్, అంటే తప్పకుండా మీరు సంభాషించుకుంటే అన్ని విషయాల్లో బాగుంటారు. జ్ఞాపకం చేసుకోండి. అయితే ఒక దగ్గర నేను చిన్న చదివా, ఏంటిది అది అంటే ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ ఏది ఉంటుంది అంటే, పర్ఫెక్ట్ మ్యారేజ్ కావాల్సింది ఒక పర్ఫెక్ట్ హస్బెండ్, ఒక పర్ఫెక్ట్ వైఫ్. అయితే నా ఉద్దేశంలో పర్ఫెక్ట్ హస్బెండ్ అంటే ఎవరు అంటే, ఏ పర్ఫెక్ట్ హస్బెండ్ హూ డస్ నాట్ ఎక్స్పెక్ట్ హీస్ వైఫ్ టు బి ఎ పర్ఫెక్ట్. అంటే ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ తన భార్య అన్ని విషయంలో పర్ఫెక్ట్ లేదు అనుకున్నవాడే పర్ఫెక్ట్ హస్బెండ్ అని, అన్నిట్లో బెటర్ హస్బెండ్ అని. అలానే పర్ఫెక్ట్ వైఫ్ ఎవరు అంటే, ఏ పర్ఫెక్ట్ వైఫ్ హూ డస్ నాట్ ఎక్స్పెక్ట్ హర్ హస్బెండ్ టు బి పర్ఫెక్ట్. ఈయన పర్ఫెక్ట్ ఉండడం అన్ని విషయంలో, ఎందుకంటే మనం అందరం పర్ఫెక్ట్ కాదు, ఎక్కడనో ఏదో లోపాలు ఉంటూనే ఉంటాయి మనిషికి. దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడమే కుటుంబం. అయితే మీ ఇరువురి మధ్యలో ఒక పర్ఫెక్ట్ దేవుడు ఉన్నట్లయితే, సేవియర్ ఉన్నట్లయితే, ఆయన పేరు యేసుక్రీస్తుని మీ యొక్క కుటుంబంలో ఉన్నట్లయితే, ఆయన రాతి నెల మీద మీ కుటుంబాన్ని కట్టుతాడు, మీ కుటుంబం బలంగా ఉంటుంది. అందుకొరకే నేను ఎవరైతే ప్రేమించే వారికి చాలాసార్లు చెప్తాను, నేను వీళ్ళ పెళ్లి చేసుకుంటున్నాను, కొన్ని రోజులలో పెళ్లి చేసుకుంటున్నాను అని. చాలామంది పెళ్లి చేసుకుంటారని చెప్పి సంవత్సరాలు ఆగిన తర్వాత పెళ్లి చేసుకోకుండా వదిలివేస్తారు. ఇద్దరిట్లో ఎవరో ఒకరు బాగా బాధపడతారు. అందుకొరకు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రేమించినట్టే తప్పేం కాదు, లవ్ మ్యారేజ్ కూడా తప్పేం కాదు, కానీ ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిదని నేను చెప్తాను. అందుకొరకే ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమించినట్లయితే ప్రేమ పెళ్లి తప్పని నేను అంటలేను. అది మన అరేంజ్ మ్యారేజ్ కూడా మంచిదే. కాకపోతే వెంటనే ఒకవేళ మీరు ఎవరు ఇష్టపడితే మీ కుటుంబంలో చెప్పండి, నేను వీరిని ఇష్టపడుతున్నారు, వీరిని వివాహం చేసుకొని ఆశ కలిగి ఉన్నానని మీ కుటుంబంకి వ్యక్తపరచండి. ఎందుకంటే తల్లిదండ్రులని మీరు సన్మానించమని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి వారి పాత్రని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అన్ని విషయంలో వారి యొక్క సలహా తీసుకొని మీ కుటుంబాన్ని స్థిరపరచుకుంటే మంచిది. ఎందుకంటే వారి సహకారం కూడా కుటుంబంలో ఉండాలి, జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే త్వరపడి ఎక్కువ రోజులు దాన్ని నానబెట్టకండి. కొంతమంది అయితే దాన్ని 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నానబెట్టి నేను చేసుకోనన్న వాళ్ళు కూడా చాలామంది నేను చూసా. అట్లా ఉండకండి. అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ వెంటనే ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమించినట్లయితే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవితాన్ని గడపండి, మీ జీవితాన్ని జీవించండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీ దేవుడు మీకు కావాల్సిన అన్ని మీకు సహకరిస్తాడు. నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు పెట్టుకోకండి. వివాహానికి సెటిల్మెంట్కి సంబంధం లేదు. వివాహం చేసుకుంటే ముందు తల్లిదండ్రులు ఒప్పియండి. మీరు తొప్పించినట్లయితే అప్పుడే మీరు అన్ని విషయాల్లో బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థని గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే అది గౌరవించినప్పుడే మన సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది. సమాధానాలతోటి అందరం బాగా జీవిస్తాము కనుక, హ్యాపీగా ఉంటాం కనుక దీన్ని జ్ఞాపకం చేసుకొని వివాహంని ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించాలని, ఆ కుటుంబ వ్యవస్థను కూడా గౌరవించాలని, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కూడా గౌరవించాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాపిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సీ యూ వన్స్ అగైన్ విత్ వన్ మోర్ వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏది నిజం?